తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల చుట్టూనే ఆసక్తికర రాజకీయ చర్చ జరుగుతోంది. టికెట్ కోసం సీనియర్లు పోటీ పడుతుంటే యువ నాయకులు మాత్రం తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించే సమయం వచ్చిందన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఈ 2 స్థానాలు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలుగానే కాకుండా కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయానికి ఒక పరీక్షగా మారుతున్నాయి. అసలు ఈ కొత్త ప్రతిపాదన వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ టికెట్ల కోసం పోటీ రసవత్తరంగా మారింది. 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు తమ తమ స్థాయిల్లో లాబియింగ్ మొదలుపెట్టారు. ఒకవైపు అనుభవం ఉన్న నేతలు తమ రాజకీయ నేపథ్యం, పార్టీకి చేసిన సేవలను ముందుకు తెస్తుంటే, మరోవైపు యువ నాయకులు మాత్రం మారుతున్న ఓటర్ల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని కొత్త తరానికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. త్వరలో జరిగే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ స్థానాలు రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 60% పైగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల దిశగా రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి హస్తం పార్టీ ఈ ఎన్నికలను ఒక వేదికగా భావిస్తోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ గెలుపు ఒక్కటి లక్ష్యంగా పార్టీ నేతలు ముమ్మర కసరత్తులు ప్రారంభించారు. ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల కోసం అధికార పార్టీలో ఆశావహుల జాబితా పెద్దదిగానే ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం కోసం గుత్తా అమిత్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీసీ యువత కోటాలో చానగాని దయాకర్, లోకేష్ యాదవ్ తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం కోసం సామ రామ్మోహన్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిలతో పాటు బీసీ కోటాలో మధుయాష్కి, కోన శ్రీశైలం గౌడ్, గౌరీ సతీష్ వంటి సీనియర్లు, అలాగే కొందరు యువ నాయకులు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే కేవలం సీనియర్లకే కాకుండా యువతకు పెద్దపీట వేయాలనే వాదన ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక్కడే అస్సలు రాజకీయం తెరపైకొచ్చింది. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 25 ఏళ్లకే ఎంపీ లేదా ఎమ్మెల్సీగా పోటీ చేసేలా చట్ట సవరణ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ ప్రతిపాదనను ప్రముఖంగా తీసుకొచ్చారు. జంజడ్డి యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేయాలన్న ఈ ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి స్పందన లభించింది. అయితే దీనిపై స్పందించిన ప్రతిపక్షాలు, యువ నేతలు కేవలం ప్రతిపాదనలతో సరిపెట్టకుండా కేబినెట్ స్థాయిలో, అలాగే రాబోయే ఎన్నికల్లో యువతకు ప్రత్యక్షంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెరపైకి వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువ అభ్యర్థులకు టికెట్టు కేటాయించి తాము చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని పార్టీ నిరూపించుకోవాలని క్యాడర్ కోరుతోంది. ఇప్పటికే పార్టీలో యువ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో యువతకు ప్రాధాన్యమిస్తారా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు గెలిపే లక్ష్యంగా సర్వేల ఆధారంగా ముందుకు వెళుతున్న అధిష్టానం యువతకు అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే టికెట్ల రేసులో పలువురు సీనియర్లు ఇప్పటికే సీరియస్ గా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన పార్టీలో టికెట్లు ఆశిస్తున్న కొంతమందికి మింగుడు పడ్డం లేదు. ఈ పరిణామాలన్నింటి మధ్యలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మరో అంశం కేబినెట్ విస్తరణ. రేవంత్ ప్రభుత్వంలో ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు మంత్రివర్గ విస్తరణలో జంజడ్డి యువతకు సముచితమైన పదవులు దక్కుతాయనేది చర్చనీయాంశం అయింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువతకు స్థానం దక్కడంతో పాటు రాబోయే కేబినెట్ కూర్పులో యువతకు ఏ స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి 2 ఎమ్మెల్సీ స్థానాల కోసం జరుగుతున్న కసరత్తు కాంగ్రెస్ లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. సీనియర్ల అనుభవానికి పట్టం కడతారా, లేక యువతకు ఛాన్స్ ఇచ్చి రేవంత్ కొత్త రాజకీయానికి శ్రీకారం చుడతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్సీ టికెట్లపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం పార్టీలో భవిష్యత్తు నాయకత్వానికి కూడా ఓ సంకేతంగా మారే అవకాశం ఉంది.